మా చిట్టి చేసిన పానీపూరీలు చూడండి. ఫస్ట్ అప్పుడలా వస్తాయి అనుకున్నాను, పర్లేదు పొంగాయి. ఇప్పుడైతే హాట్ వాటర్లో సాల్ట్ నూనె వేసింది. ఇప్పుడు వాటర్ వేడైన తర్వాత అయితే పుల్లల నూడిల్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత స్టైల్గా చెప్తుందో. అవన్నీ తినేస్తావా చిట్టి పచ్చి? నూడిల్స్ చేసే లోపల నూడిల్స్ అన్నీ ఈమె తినేసిలా ఉంది. 2 ఆనియన్స్, బీన్స్, జింజర్, గార్లిక్, చిల్లీస్. రోజు వంట చేసేసిన దానిలో ఏం బిల్డప్ ఇస్తున్నావు చిట్టి? జాగ్రత్తగా తీసేయకపోతే వంట పెంటైపోద్ది. వంట చేయడం చాలా ఈజీ అని చెప్తూ ఉంటావు కదా. మొత్తం నూడిల్స్ ఒక్కొక్కసారి వీడియోలు చూస్తూ ఉంటాం కదా, అలా వేసేటప్పుడు మొత్తం తిరగబడిపోయిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఇది అలా అవుతుంది అనుకున్నాను నేను. స్టవ్ మీద కడాయి పెట్టి అని చెప్పు చిట్టి. వీడియో చేస్తానన్నావు. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు, నెక్స్ట్ బీన్స్, నెక్స్ట్ టమాటోస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ధనియాల పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, సాల్ట్, మనం పుల్లాక ఉడికించుకున్న నూడిల్స్, మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఇలా కొత్తగా ఆలోచిస్తారా? ఆలోచించినట్టయితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి. ఎన్ని కామెంట్స్ వస్తాయో చూద్దాం. ఎంతమంది పిల్లలు ఇలా కొత్తగా ఆలోచిస్తున్నారు. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం లెమన్ జ్యూస్, ఇప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్, చాట్ మసాలా, ధనియాల పౌడర్, సాల్ట్, గరం మసాలా,
ఆదివారం కదా అద్దరు కొట్టేద్దామని అనుకుంటే మా చిట్టి చేసిన పెంట ఇదండి ఈ వారం. అయితే ఏదో కొత్తగా నూడిల్స్ పానీపూరి అంట. నేను కొత్తగా ట్రై చేస్తాను వీడియో తీయనింది. తీస్తే ఆఖరికి చేసింది ఇది నూడిల్స్ అనుకున్నాను ఫస్ట్, పానీపూరి అంట. అయితే మీరు ఈ సండే ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ పెట్టండి. మా చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.